గైస్ నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో విష్ణుప్రియ బేసిక్గా ఒక యూట్యూబర్ మీద కేసు పెట్టింది. అంటే మొన్నటిదాకా విష్ణుప్రియది కాంట్రవర్సీ నడిచింది, మనకు అందరికీ తెలిసిందే కదా. సో విష్ణుప్రియ అంటే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్స్క్రిప్షన్ పెట్టింది. సో దాని గురించి చాలామంది క్రియేటర్స్ నెగిటివ్గా మాట్లాడారు. నేనైతే మటుకు విష్ణుప్రియ తప్పు కాదనే చెప్పాను. నేను ఒకటే అన్నా అప్పుడు ఏంటంటే విష్ణుప్రియది కాదు తప్పు, ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ తప్పు. బికాజ్ వాళ్ళకి అంతకంటే బెటర్ కంటెంట్ విపిఎన్ ఆన్ చేసుకుంటే కొన్ని సైట్లో వస్తున్నప్పుడు ఎందుకని వాళ్ళు డబ్బులు కట్టి మరీ ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే ఇంకా దట్స్ దేర్ చాయిస్ అంతే. సో అది ఆవిడ చాయిస్, ఇది వీళ్ళ చాయిస్. సో మనం ఎవరం పర్సనల్ చాయిసెస్ని క్వశ్చన్ చేయడానికి. సో ఏమంటే అప్పుడు కొంతమంది చెప్పింది ఏంటంటే మేబీ దీని కారణంగా వేరే వాళ్ళు కూడా కొంతమంది అమ్మాయిలు ఇలాగే ఐ మీన్ ఇదే దారిలోకి వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు యువత ఇంకా నెగిటివ్ వేలోకి వెళ్ళిపోతారు, చెడిపోతారు ఇంకా అన్నట్టుగా మాట్లాడారు. సో చెడిపోయేటోళ్ళని మనం పట్టుకొని జుట్టు పట్టుకొని ఆపేద్దామంటే అది అవ్వని పని అది. సో వాళ్ళు చెడిపోవాలని అనుకుంటే వాళ్ళు చెడిపోతారు. ఎంతమంది చెప్పినా ఎంతమంది ఆపినా వాళ్ళు చెడిపోతారు. సో ఇట్ డజంట్ మ్యాటర్. మనం ఇప్పుడు సరే ఇప్పుడు అంటే చాలామంది ఏమంటారంటే సరే వాళ్ళు ఇష్టమే కాదనట్లేదు, బట్ పాయింట్ అవుట్ చేయాలి, క్వశ్చన్ చేయాలి, చేయకపోతే ఎట్లాగన్నారు. చేసి మీరు ఏం చేశారు? ఎక్కడో 1800 దగ్గర ఉన్న ఆవిడ ఫాలోవర్స్ని 9000 దాటించారు. ఇప్పుడు ఎంత ఉన్నారో నేను చూడలేదు ఎగ్జాక్ట్గా వీడియో చేయడానికి ముందు. ఇంకెక్కువే అయ్యి ఉంటారు నాకు తెలిసి ఈ గ్యాప్లో ఆవిడకి. సో ఏం చేశారంటే ఇక ఆవిడకి పెంచారు అంతే. అంతకుమించి మీరు చేసిన దానికి ఏమీ లేదు అక్కడ. ఎవరైతే ఇట్లాగ మొత్తం హడావిడి చేసి రచ్చ చేశారో వాళ్ళ వల్ల విష్ణుప్రియకు ఉపయోగమే జరిగింది తప్ప చెడైతే జరగలేదు. అది సో థింగ్ ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ చేయొచ్చు, బట్ ప్రాబ్లం ఏంటంటే అది జనరల్గా పీపుల్ని ఎఫెక్ట్ చేసే వాటి విషయంలో రియల్గా చేస్తే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హత్య జరిగింది, అది క్రైమ్, అది నేరం. అది ఒక మానభంగం జరిగింది, అది క్రైమ్, అది నేరం. అది ఒక యాక్సిడెంట్ చేశాడు ఒకడు, వెళ్ళి గుద్దేసి పారిపోయాడు, హిట్ అండ్ రన్, దాని గురించి చేయండి, అది క్రైమ్, అది నేరం. అది లేదంటే ఇంకొకటి ఏదో సొసైటీలో చాలా నేరాలు జరుగుతున్నాయి, రకరకాల నేరాలు జరుగుతున్నాయి, స్కాములు జరుగుతున్నాయి. మనం వాటి గురించి రియాక్ట్ అయితే పర్లేదు. ఎందుకు? అవి జనరల్గానే నేరాలు కాబట్టి. సో మనం నేరాన్ని క్వశ్చన్ చేస్తే పర్లేదు. బట్ మన దగ్గర ఏంటంటే మోరల్ పోలీసులు ఎక్కువైపోయారు మన దగ్గర. అంటే రియల్ పోలీసులు నేరాల గురించి పట్టించుకుంటారు. మోరల్ పోలీసులు ఏంటంటే వీటి విషయంలో ఎక్కువ ఉంటుంది. మోరల్ పోలీసింగ్ అనేది మన దగ్గర ఎక్కువైంది జనరల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ద సోర్సెస్ దొరసాయి తేజ కూడా ఒక వీడియో అయితే చేశాడు. నేను తన మీద ఎందుకు వీడియో చేయలేదు తెలుసా? చాలామంది అడిగారు ఆ టాపిక్ మీద వీడియో చేయమని. నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే తేజ అనే పర్సన్ ఒక వీడియో చేశాడు. ఆ టైంకి బేసిక్గా 2 టాపిక్లు నడిచినాయి. బేసిక్గా అప్పటికి ఏదైతే ఇంకా ప్రూవ్ అవ్వలేదో, అంటే అప్పటికి ఇంకా ప్రూవ్ అవ్వలే. సో కాయిన్కి 2 వైపులా మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు ఏమో కంప్లీట్గా ఈ అబ్బాయి అయితే తప్పని, ఇంకో వైపు ఏమో హనీ ట్రాపులు కూడా అయ్యి ఉండొచ్చు అన్న పాయింట్ డిస్కషన్ అప్పటికి అన్ని వైపులా నడుస్తుంది. న్యూస్ ఛానల్స్లో కూడా నడుస్తుంది. సో దాన్ని తను పాయింట్అవుట్ చేసి ఉండొచ్చు. అది చాలామందికి నచ్చలే, అది కరెక్ట్ కాదనేది చాలామంది అభిప్రాయం. బట్ కాయిన్కి రెండో సైడ్ మాట్లాడడం కూడా తప్పు అంటే ఎట్లాగా అనేది ఒక క్వశ్చన్ కూడా రైజ్ అయింది ఆ టైంలో. అది వేరే విషయం. ఎందుకు ఈ మాట అన్నానంటే ఇంకొక క్రియేటర్ ఉన్నారు, బేసిక్గా ఒక యూట్యూబరే అతను కూడా ఒకప్పుడు. సో ఇప్పుడు పెద్దగా యూట్యూబ్లో లేడు, ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా పెద్ద యాక్టివ్ లేడు. సో అతని మీద కూడా ఇలాగే ఒక కేసు పడింది, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అతను నాకు ఫోన్ చేశాడు. ఎందుకంటే నేను అతని మీద అప్పుడు వీడియో చేశాను అరెస్ట్ అయిన టైంలో. ఫోన్ చేశాడు, నేను ఒక్క తప్పు చేయలేదు, అలా ఒక కేసు పడితే నన్ను అరెస్ట్ చేస్తారు, అది ఎవరినైనా అరెస్ట్ చేస్తారు ఆ మూమెంట్లో. తర్వాత నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకొని నేను బయటికి రావాల్సి ఉంటుందండి. అదే జరుగుతుంది, అదే జరిగింది. ఇప్పుడు నేను బయటకు వచ్చా, ఏదో ఒక రోజు పూర్తి స్థాయిలో ఈ కేసు గురించి డీటెయిల్స్ నేను సారీ చెప్పా. సారీ బ్రో, నాకు తెలియదు కదా, జనరల్గా అప్పుడు ఆ టైంకి ఏదైతే న్యూస్ వచ్చిందో దాన్ని బట్టే చెప్పాను నేనని చెప్పా. చెప్తే అప్పుడు సారీ వద్దన్నాడు ఆయన. నాకు సారీ వద్దు, నాకేంటంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ కేసు నిజం కాదు అని చెప్పి ప్రూవ్ అవుతుంది కదా, ఈ కేసు నిజం కాదు ఇది అబద్ధం అని చెప్పి ప్రూవ్ అవుతుంది కదా, ఆ రోజు ఒక వీడియో చేయి బ్రో చాలు అన్నాడు. ఆయన ఎవరంటే పక్కింటి కుర్రాడు చందు సాయి. అది సో బేసిక్గా అది కేసు ఏమైందో కూడా నాకు తెలియదు. నిజంగా చేద్దామని చూశాను యాక్చువల్గా. నేను సరే అన్నాను, నేను డన్ బ్రో, నేను తప్పకుండా చేస్తానన్నా. ఆ కేసు అప్డేట్లు రాలేదు, ఏ న్యూస్ ఛానల్లో రాలేదు, ఎక్కడా రాలేదు, పోనీ ఇన్స్టాలో కూడా రాలేదు, అప్డేట్లు మీమ్ పేజెస్లో కూడా రాలేదు, ఎక్కడా రాలేదు. మరి నాకేం అర్థం కాలేదు ఎడిపోయిందో. సో
అంటే నేను సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఇలాగా కొన్ని పరిస్థితుల వల్ల అందరూ కూడా అంటే మేబీ కొంతమంది దొరసాయి తేజ డబ్బులు తీసుకొని చేశాడు అంటున్నారు. సో అది మనకి రైటో రాంగో మనకు తెలీదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ అతను చేసింది చాలామందికి నచ్చలేదు. ఓకే, అయిపోయింది. సో నచ్చని వాళ్ళందరూ కూడా అన్ఫాలో కొట్టారు. సో అతనికి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో ఆ రెస్పాన్స్కి తగ్గట్టుగా అతను వీడియో కూడా తర్వాత డిలీట్ చేస్తారు. ఎవరు వీడియోలు చేయకపోయినా డిలీట్ చేసేస్తారు తర్వాత. ఎందుకంటే ఆ రెస్పాన్స్ బేసిక్గా అతని ఫాలోవర్స్ నుంచే వస్తుంది కాబట్టి ఆ నెగిటివ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది. సో ఇక్కడ ఈ దొరసాయి తేజ చేసిన పని ఏదైతే ఉందో దాన్ని ఓవర్గా పాయింట్అవుట్ చేసి అది క్రైమ్ కాదు యాక్చువల్లీ. కాయిన్కి రెండో వైపు నుంచి ఆలోచించడం, డబ్బులు తీసుకోనైనా తీసుకోపోయినైనా కాయిన్కి రెండో సైడ్ ఆలోచించడం తప్పేమీ కాదు. అది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే నేను ఇలాంటివి కొన్ని జరిగిన తర్వాత నేను ఇదే టాపిక్ నేను జానీ మాస్టర్ ఇన్సిడెంట్ టైంలో కూడా మాట్లాడాను. నేను ఇట్లా ఒక యూట్యూబర్, అప్పుడు పేరు చెప్పలేను నేను, ఎందుకంటే అది పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి నేను చెప్పలే. ఎందుకంటే అప్పటికి ఇంకేమైందో కూడా నాకు తెలియదు, ఈ కేసు సంగతి ఏంటో కూడా నాకు ఐడియా లేదు. అందుకని నేను అప్పుడు ఏం మాట్లాడలేదు. కానీ బట్ ద క్వశ్చన్ ఈజ్ ఇట్లా కాయిన్కి రెండో సైడ్ ఆలోచించడం కూడా తప్పు అయితే కాదు. మరి ఒక డబ్బులు తీసుకొని అయినా తీసుకోకుండా అయినా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాన్ని ఒకవేళ లైక్ చేయలేదు అనుకోండి అతని ఫాలోవర్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళే వెళ్ళిపోతారు. దాన్ని ఎవరో పర్టికులర్గా పాయింట్అవుట్ చేయాల్సిన పని ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా రివ్యూవర్స్లోనే పూల చొక్కా అని ఒక రివ్యూవర్ ఉన్నాడు. నేను మూవీ రివ్యూస్ చెప్తాను మెయిన్, అందరికీ తెలిసిందే. సో అతను ఒక మూవీ రివ్యూవర్ పూల చొక్కా. కల్కి రివ్యూ అతను ఏదైతే చెప్పాడో అది పీపుల్కి నచ్చల. 30,000 మంది వెళ్ళిపోయారుగా. 6,19,000 ఉన్నాడు, 5,89,000కో 88,000కో దిగిపోయాడు. 30,000 పైన వెళ్ళిపోయారు కదా. సో దిస్ ఈజ్ వాట్ పీపుల్ డిసైడ్స్. పీపులే డిసైడ్ చేసుకుంటారు ఎండ్ ఆఫ్ ది డే. అట్లా కాదని చెప్పి ఏమంటే ఇంకా ప్రతిదానికి కూడా అంటే రియాక్ట్ అవ్వడం కూడా తప్పు కాదబ్బా. మనం ఒక మనిషిని ఏంటంటే టూ మచ్ జడ్జ్ చేసేయకూడదు. అక్కడ ఆ పర్సన్కి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనకు ఎప్పటికీ తెలీదు. ఇది నాకు ఆ ఇన్సిడెంట్ తర్వాత జ్ఞానోదయం అయింది నాకు. నేను మళ్ళీ చెప్తున్నా, అంతకుముందు నేను కూడా ఇలాగే ఉండేటోడిని. ఇలాగే అంటే ఇన్ ద సెన్స్ అంతేందుకు అతని వీడియోలోనే చందు సాయి వీడియోలోనే నేను కొంచెం క్రిటిసైజింగ్గా మాట్లాడాను. బయట వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో 3 కోట్ల కట్టడం డిమాండ్ చేశారు అది అని చెప్పి. 3 కోట్లు ఎవడెత్తారు యూట్యూబర్కి, ఏదో అది పెద్ద రీచ్ కూడా ఏం కాదు, ఎవడెత్తాడని అసలు 3 కోట్లు డిమాండ్ చేశారు. ఇట్లా మాట్లాడాను నేను మాట్లాడాను. కాకపోతే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే కానీ అర్థం కాదంటారు కదా, ఒక దెబ్బ తగిలితే కానీ తెలియదు కదా. సో నాకు ఆ రోజు ఆయన ఫోన్ చేసి చెప్పిన తర్వాత నుంచి కూడా నా వెర్షన్ మారిపోయింది. నేను చూసే విధానం మారిపోయింది, నా ఆలోచన విధానం మారిపోయింది. సో ఇలాగా ఎప్పుడూ కూడా టూ మచ్ ఆఫ్ జడ్జిమెంట్స్ అనేవి చేయకుండా ఉంటే చాలు. ఇప్పుడు నేను అదే అంట. ఇప్పుడు నేను సాయి కృష్ణ గారిదిని తర్వాత ఏమంటారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, సాయి కృష్ణ గారిది ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఇష్యూ జరిగినప్పుడు కూడా నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకటే చెప్తూ వచ్చా, ఇద్దరూ మంచోళ్ళే, నాకు ఇద్దరు తెలుసు, ఇద్దరూ మంచోళ్ళే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ సిచ్యువేషన్స్ ఎలాంటివో మనకు తెలీదు. ఈయన సిచ్యువేషన్ ఈయన తెలియదు, ఈయన సిచ్యువేషన్ ఈయన తెలియదు, వీళ్ళిద్దరు సిచ్యువేషన్ ఏంటంటే మనకు పూర్తిగా తెలియదు. సో మనం కంప్లీట్గా అవుట్ రైట్ జడ్జ్మెంట్కి వెళ్ళిపోవద్దు, అవుట్ రైట్ బ్యాడ్ థింకింగ్కి వెళ్ళిపోవద్దు. సో ఇది నా వెర్షన్. ఇప్పుడు నేను బేసిక్గా బిగ్ బాస్ రివ్యూస్ చేస్తా. నేను బిగ్ బాస్ రివ్యూస్ చేస్తుంటా, కింద ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా బిగ్ బాస్ రివ్యూస్ ఆడియన్స్ ఉంటే ఆ ఛానల్ని చూస్తూ ఉండండి. సో దాంట్లో బిగ్ బాస్ అప్డేట్లు కూడా వస్తాయి ఫర్దర్గా. సో నేను దాంట్లో బిగ్ బాస్ రివ్యూస్ చేస్తుంటా. నేను లాస్ట్ సీజన్ వరకు కూడా నేను ఎలా చేసేటోండి అంటే లాస్ట్ సీజన్ సరిగ్గా చేయలేదులే నేను బేసిక్గా. అంతకుముందు సీజన్ వరకు ఎలా చేసాను, ఎస్పెషల్లీ సీజన్ 7 టైంలో ఎలా చేసేవాడిని అంటే అవుట్ రైట్ క్రిటిసిజం పల్లవి ప్రశాంత్ని, అది ఒకటి ఉండేది నా దగ్గర. ఇప్పటికీ కూడా ఐ హేట్ పల్లవి ప్రశాంత్ బికాజ్ హీ చీటెడ్ ద ఎంటైర్ సిస్టమ్, ఎంటైర్ ఎకో సిస్టమ్ ఆఫ్ బిగ్ బాస్ అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. ఆడియన్స్ కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, అది కిందన ఉన్న టీమ్ కావచ్చు, మొత్తం అందరినీ కూడా చీట్ చేసి అట్లా ముందుకెళ్ళిన పర్సన్ లాగా నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అది ఎందుకు అనేదానికి ఇప్పటికీ కూడా యూ పీపుల్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఎవిడెన్సెస్. సో అందుకనమాట అంతే. సో ఆ పర్సన్ తాలూకు బిహేవియర్ చేంజ్, బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఆ వెర్షన్ ఉంటుంది. ఇలా కొంతమందిని మనం ఏంటంటే అవుట్ రైట్ జడ్జ్ చేయొచ్చు. ఎందుకంటే అతని కారణంగా, అతను చేసిన ఒక చీటింగ్ కారణంగా జనరల్గా ఎవరైతే జెన్యున్గా గెలవాల్సిన వాళ్ళు ఉంటారో, శివాజీ గారు గెలవాలి కానీ ఆయన గెలవలేకపోయాడు. సో అది నా కన్సర్న్ అనమాట. సో అది షో పరంగా, అది కూడా ఒక షోగా, ఒక ఎంటర్టైనింగ్ షో, దాన్ని కూడా అలా చూస్తా షో కాబట్టి. అది ఇంకొక రియాలిటీ అనుకోండి, రియల్ లైఫ్ అనుకోండి, అంత కూడా ఆలోచించను నేను. సో ఇదే నేను అనేది ఏంటంటే టూ మచ్ ఇప్పుడు అలా లేను నేను. ఇప్పుడు బేసిక్గా మనుషుల్ని నేను ఓవర్గా నెగిటివ్గా జడ్జ్ చేయట్లేదు నేను. ఐ డోంట్ వాంట్ టు యాక్చువల్లీ. ఎందుకంటే ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ ఆర్ రైట్ టైం. అంటే
టు ఓవర్లీ జడ్జ్ ఎనీబడి. ఎందుకంటే ప్రపంచంలో ఎవడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎవడికి తెలీదు. ఎవడికి ఎన్ని ఏమంటారు ఆనందాలు, సంతోషాలు ఉన్నాయో కూడా మనకు తెలీదు. మనకు అనవసరం, మనకు తెలీదు కూడా. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఏంటంటే ఓవర్గా జడ్జ్ చేయొద్దు. సో విష్ణుప్రియ చేసింది నాకు ఇలా తప్పు అనిపించింది. సో విష్ణుప్రియ చేసిన ఈ పని వల్ల ఇలా కొంతమంది మోటివేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పడం వేరు. మళ్ళీ బేసిక్గా ఒక ట్రోలు, ఒక క్రిటిసిజము దీనికి బేసిక్గా ఒక మనిషిని ఉపయోగించుకోవడం అంత బెటర్ కాదని నా ఫీల్. ఈ 2026లో ఎస్పెషల్లీ మొత్తం అన్నీ మారిపోయిన టైంలో ఏముందబ్బా కొంచెం గట్టిగా ఇప్పుడు ఆవిడ తమ్నైల్ మీద 35 లక్షలు పర్ మంత్ అని చెప్పి పెట్టింది. బేసిక్గా ఏ రోజు విష్ణుప్రియకి అంత రావు, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అక్కడే చెప్తారు. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు విష్ణుప్రియకి అప్పుడు ఎప్పుడో వేసిన లెక్కల ప్రకారంగా ఒక 28 లక్షలు ఎంతో వస్తాయి అన్నారు యాక్చువల్లీ. సో 28 లక్షలు ఎంతో వస్తాయి అన్నప్పుడు అందులో కూడా యాక్చువల్గా 40% మెటా కట్ చేసుకుంటుంది సబ్స్క్రిప్షన్ అమౌంట్లో. సో మిగతాది మాత్రమే వాళ్ళకి వెళ్తుంది. సో అది కూడా అదేనే ఎక్కువే, అదేం తక్కువ అనట్లేదు. 28 lakhsలో 40% అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2.8 తర్వాత అంటే 16.8 అంటే 11.2 lakhs ఆడు కట్ చేసుకుంటాడు. 16.8 lakhs వీళ్ళ చేతికి వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ 28 lakhs వచ్చినట్టయితే ఇప్పుడు ఎంత వస్తుందో మనకు తెలీదు, మారినట్టు ఉంది కొంచెం అమౌంట్. సో అయినా కూడా కంప్లీట్గా రాదు. సో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కిందకే వస్తుంది యాక్చువల్గా. ఇది ఇప్పుడు 35 లక్షలు వచ్చేస్తున్నాయి అంటే ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పెట్టిన వీడియోని బేస్ చేసుకుని నాకు ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అది ఇది అని కూడా చెప్పచ్చు. ఎండ్ ఆఫ్ ది డే లీగల్ సిస్టంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. సో అంటే ఇది వాడచ్చు, దీన్ని డెఫినెట్గా వాడచ్చు ఈ పాయింట్ని. సో అట్లాగా నేను అనేది ఏంటంటే ప్లే లైక్ ఇన్కాగ్నిటో జనరల్గా ఆవిడ వీడియోస్ ఎట్లా ఉంటాయని నేను 1-2 చూశాను. నేను అవి చూసినప్పుడు ఏంటంటే ఆవిడ ఇనీషియల్గా గేమింగ్ అది ఉన్నప్పుడు ఆవిడ చాలా బాగుండేది. బట్ తర్వాత ఏంటంటే కొంచెం ట్రోలింగ్ వాటి రోస్టింగ్లోకి వచ్చిన తర్వాత ఫ్రీ కంటెంట్ ఏముంది అంటే ఇంకా ఆవిడకి సొంతంగా కష్టపడాల్సిన పని ఏముంది. సో అలా అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతే, ఇప్పుడు నేనైనా అంతే, ఫ్యాక్స్ యూట్యూబర్స్ అయినా అంతే. ఎంటర్టైన్మెంట్ క్రియేటర్స్ మట్టుకు ఓన్గా అంటే ఓన్గా ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు డిఫరెంట్. సో వేరే వాళ్ళ కంటెంట్ మీద క్రియేట్ చేయడం కూడా కొంతవరకు ఉంటుంది, స్క్రిప్ట్ వర్క్, ఎడిటింగ్ ఇవన్నీ ఉంటాయి, మీమ్స్ యాడ్ చేయడం ఇదంతా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది మళ్ళీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినట్టుగానే మోస్ట్లీ కనబడుతుంటుంది. సో అలాగా ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా ఆవిడకి ఒక కైండ్ ఆఫ్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి ఒక నెగిటివిటీ తీసుకొస్తుంది. ఆవిడ ఎవరి మీద అయితే వీడియోలు చేస్తారో వాళ్ళ నుంచి. సో వాళ్ళలో కొంతమంది ఇప్పుడు బేసిక్గా ఆవిడే చెప్పింది కదా నెలకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి. సో ఆ ఎక్కువ డబ్బుల్లో కొంత డబ్బులు ఖర్చు పెట్టి పోలీస్ స్టేషన్ వరకు కారుకి వెళ్ళడానికి పెట్రోల్ కొట్టించుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక ఇంకొంచెం డబ్బులు ఖర్చు పెట్టి పేపర్ తీసుకొని లెటర్ అది కంప్లైంట్ రాసి అట్లా అనమాట. ఇంకొంచెం డబ్బులు ఖర్చు పెట్టి లాయర్ని పెట్టుకొని ఇంకొంచెం డబ్బులు ఖర్చు పెట్టి మీడియా వాళ్ళని పిలిపించి ఇంకొంచెం డబ్బులు ఖర్చు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అట్లా చేస్తుంది. సో థింగ్ ఏంటంటే డోంట్ బీ సో మచ్ డిస్రెస్పెక్ట్ఫుల్ టు ఎనీబడి హూ హ్యాడ్ ఫ్రీ టైమ్ టు పుట్ పోలీస్ కేస్ ఆన్ యూ. బేసిక్గా పోలీస్ కేసులు పెట్టడానికి కావాల్సిన టైం ఒకటి ఉంటుంది. ఆ టైం ఉన్న ఏ వ్యక్తి మీదైనా సరే ఓవర్గా క్రిటిసైజ్ చేయకండి. బాగా బిజీగా ఉంటారు చూడండి, వాళ్ళని చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోవడానికి కూడా ఏముండదు. ఎందుకంటే నన్ను కూడా చాలామంది తిట్టారు, నాకు అంత టైం లేదు, ఖాళీ లేదు, అసలు చూడలేదు ఎవడ వీడియోని చూడను కూడా. ఎందుకంటే నాకు అనవసరం, ఐ డోంట్ కేర్స్. నాకు టైం లేదు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి నాకు. సో చాలా వీడియోలు చేయాలి, మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి, వాటన్నిటికీ టైమింగ్లు సెట్ చేసుకుంటూ ఉంటాను. నాకు దానికే సరిపోతుంది, తలప్రాణం తోకొస్తుంటుంది నాకు దానికి. సో పట్టించుకోండి నేను. సో ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వెర్షన్ ఉంటుంది. సో ఎవరి మీదైనా వీడియోలు చేసేటప్పుడు డోంట్ బీ సో మచ్ డిస్రెస్పెక్ట్ఫుల్, అది పాయింట్ ఇక్కడ. అండ్ మళ్ళీ ఇప్పటికే అదే మాట చెప్తున్నాను నేను, విష్ణుప్రియ చేసింది తప్పు కాదు, దాన్ని కొనుక్కున్నోడు తప్పు ఆ సబ్స్క్రిప్షన్ని, అంతే. విష్ణుప్రియ తప్పు అయితే ఏమీ లేదు, ఎందుకంటే అక్కడ ఒక అవకాశం ఉంది. ఇట్స్ నాట్ ఇల్లీగల్, ఇట్స్ నాట్ ఎ క్రైమ్. అందులో ఇల్లీగాలిటీ ఏముంది, క్రైమ్ ఏముంది? ఇటు సినిమాల్లో హీరోయిన్ల కంటే మరీ ఓవర్గా ఏమైనా ఉంటుందా? లేదే. పోనీ సినిమాలకు ఏ సర్టిఫికేషన్ అవన్నీ ఉంటాయి, టూ మచ్ అడల్ట్ కంటెంట్ ఉంటే అది ఇదని అనుకుంటే, దీనికి బేసిక్గా అసలు అక్కడ ఏముంటుందో తెలిసి ఎదురు డబ్బులు కట్టి మరీ సబ్స్క్రిప్షన్లు తీసుకుంటున్నారు. తెలిసిన వాళ్ళే వెళ్తున్నారు, తెలియని వాళ్ళు ఎందుకు వెళ్తారు? అక్కడ ఏంది విష్ణుప్రియ పూజ చేసిన వీడియోలు పెడుతుందా? ఏడు పెడుతుందో అందరికీ తెలుసు కదా, అందుకే సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్. సో ఎవరైతే ఇప్పుడు నేనన్నా స్టార్టింగ్లో ఏమని, అంతకంటే బెటర్గా ఫ్రీగా VPN ఆన్ చేసుకుంటే ఎక్కడ వస్తాయని, వాళ్ళకి ఏంటంటే అవి కాదు,
విష్ణుప్రియని బేసిక్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు. విష్ణుప్రియని ఇంకొంచెం అందంగా చూస్తే ఎలా ఉంటుందనేది వాళ్ళ కాన్సెప్ట్. సో అందుకు తీసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అది. మనం ఎవరు ఓవర్‌గా క్వెషన్ చేయడానికి. సింపుల్ లాజిక్ అది. సో విష్ణుప్రియకి రూ. 390 ఎవరైతే ఇస్తున్నారో సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టపడే చేస్తున్నారు. ఎవ్వరు కూడా కష్టపడి చేయట్లే. సో ఇదంతా చేసి లేపి కూర్చోబెట్టి చెప్పా కదా 1800 ఫాలోవర్లు ఉన్న వాళ్ళని ఇప్పుడు 9000 ఎంతో చేశారు మీరు. నాకు తెలిసి ఆవిడ ఈ కేసు వేయడానికి కూడా మళ్ళీ అదే రీజన్ అనుకుంటా. నాకు తెలిసి ఇదే రీజన్ అనుకుంటున్నాను నేనైతే. అంటే లైక్ ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు వేసింది అనుకోండి. మళ్ళీ ఒక సెన్సేషన్ అవుతది. మళ్ళీ టాపిక్ ఆఫ్ ద టౌన్ అవుతది. మళ్ళీ డిస్కషన్స్ వస్తాయి. సో అప్పుడు మళ్ళీ జనాలందరూ కూడా సబ్స్క్రిప్షనా ఏంటని చెప్పి మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి విష్ణుప్రియ అకౌంట్‌కి వెళ్ళి సబ్స్క్రిప్షన్లు తీసుకుంటారేమో. అందుకే వేసిందేమో ఆవిడ. మళ్ళీ ఇష్యూని హైలైట్ చేసి అంటే జనరల్‌గా ఇష్యూ హైలైట్ అవుతున్న కొద్దీ ఆవిడ సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు కదా! మరి అందుకే ఆవిడ చేసి ఉంటదట. తప్పేముంది అందులో? సింపుల్ లాజిక్. ఆ ఇష్యూ హైలైట్ అయినా కూడా కొనకుండా ఉన్నోడు గొప్పోడు. ఆడు లేడు మన దగ్గర. గొడవ జరగకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు అంటారు చూడు 'అరవింద సమేతలో' అరవిందా ఇట్లాగా ఇక్కడ ఏందంటే కాంట్రవర్సీ జరిగినప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ గురించి తెలిసి కూడా కొనకుండా ఉన్నోళ్ళు గొప్ప. కొన్నోడు వాడిష్టం. కొన్నోడు బోకు అనడానికి కూడా మనకు రైట్ లేదు. వాడిష్టం అది. వాడు కొనుక్కున్నాడు వాడిష్టం. వాడి డబ్బులు వాడిష్టమయ్యా. మనం పెడుతున్నాం వాడికి ఏమన్నా లేదే. వాడిష్టం. మనం ఎవరం క్వెషన్ చేయడానికి. సో మనం ఇచ్చినప్పుడు మనం మాట్లాడాలి. వాళ్ళ అమ్మా నాన్నలు మాట్లాడినా ఒక అర్థం ఉంది. వాడి ఫోన్ తీసుకొని వాడు ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణుప్రియకి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడో లేదో చూసి వాడు తీసుకున్నట్టయితే అప్పుడు వాడికి చీవాట్లు పెట్టాలి. ఎందుకంటే డబ్బులు వాళ్ళు ఇస్తారు కాబట్టి. ఒకవేళ వీడియో సంపాదించుకున్నట్టయితే ఇంకా అసలు ఎవడు అడగడానికి లేదు. వాడిష్టం అది. అది. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకోవాల్సి ఉంటది. జనరల్‌గా మోరల్ పోలీసింగ్ అనేది మానేసి, మోరల్స్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్కువగా ఓవర్ థింక్ చేసి తలనొప్పి తెచ్చుకునే కంటే జస్ట్ ఇల్లీగల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మటుకు రియాక్ట్ అయ్యి మిగతా వాటికి జరిగింది. ఆహా! ఇలాగొకటి జరిగిందనమాట అని తెలుసుకొని వదిలేస్తే సరిపోద్దని నా అభిప్రాయం అంతే. సో అది మరి ఇంకా ఓవరాల్‌గా ఇది ఈ వీడియోలో నా ఒపీనియన్ అయితే. మీకేమనిపించిందో చెప్పండి ఈ ఎంటైర్ ఇష్యూ మీద. కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మీ అభిప్రాయం ఏంటో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మీ ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.